ఏమనుకుంటున్నారు రాజగోపాల్ ఏం చేయలే ఆయన వచ్చి ఒక్కనాడు కూడా ఊళ్ళో మాకు అవపలేనా ఏం చేసినా కానీ ఇదివరకు కూడా ఎంపీగా కూడా చేసిండు ఏమి మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిండో కానీ మాకు అంతరం మాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ గెలవాలి టీఆర్ఎస్ గెలవాలి ఎట్లా ఉంది మీరు చెప్పండి కేసీఆర్ పరిపాలన ఎట్లా టీఆర్ వచ్చా కానీ తెలంగాణ మా ఊరు ఇక్కడ తెలంగాణ ఇక్కడ మాకైతే చెప్పడానికి గురించి ఏమన్నా చెప్పాలి కూడా చేసిండు ఆయన పథకాలు కూడా చేసిండు పింఛన్ చేసిండు లేని వాళ్ళకు 2000 చేస్తుండు ఆయనే చేస్తుండు కేసీఆర్ కరెంట్ బిల్లు ఉత్తమ బిల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేయలే మాకు బై ఎలక్షన్ వచ్చింది కదా దీన్ని ఎవరు తప్ప ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేసిండు 4 ఏళ్ళు వేసి అయ్యపోకు ఇంక 2 ఏళ్ళు సంవత్సరం అంత ఉంది కదా చేసి అయ్యపోవు కదా మీరు ఏమనుకుంటున్నారు అది రాంగా రైట్ రాంగే అది చేసు రాంగే రాజీనామా చేసు రాంగే అది అట్టే ఇంకొక సంవత్సరం ఉంటే అయ్యపోవు కాంగ్రెస్ ఏమవును మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరండి ఏదైతే బీజేపీ మీద మీకున్న అభిప్రాయం బీజేపీ అంటే ఇక మనకు అంత అనుమానం లేదు దాంట్లో ఈ రేట్లు కానీ రేట్లు పెంచడం అంతా బీజేపీ పెంచింది రేట్లు పెంచుడు గ్యాస్ ఎంత ఉండే 500 రూపాయలు ఉండే ఎంత పెంచింది 1200 అయింది ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అట్టనే అంతేనా మరి పెన్షన్లు మంచిగా వస్తున్నాయా వస్తున్నాయి వస్తుందా వస్తుంది ఏంటోలే గొల్లలో మరి ఏమన్నా గొర్రెలు ఏమైనా వచ్చినాయా గొర్రెలు ఇది వరకు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు పశలే ఉన్నాయి దీడి గట్టి ఉన్నాయి వస్తున్నాయి గొర్రెలు గొర్రెల 21 ఒక పొడేళ్ళు 20 గొర్రెలు మంచిగా ఉందా మరి కేసీఆర్ పాలన మంచిగానే ఉంది అంతేనా మంచిగానే మరి ఉప ఎన్నికలు అవుతున్నాయి కదా మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా మరి 3వ తారీఖు ఎన్నికలు కదా వచ్చే ఏమవుతుంది మన వేదంగా ఎవరికి కేసీఆర్కే వేయం రెడ్డి ఆయన బలిపోద్దు కదా మనకు సాయం చేసిన వాడికి వేసుకోవాలి మనం అంతే సాయం మరి ఇప్పుడు బీజేపీలో ఏమో మోటార్లకు మీటర్లు పెడతా ఉంటారు మరి పెట్టని మనం మన 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 పెట్టనిస్తాడా మనలా మన ఆయనని ఈయన కేసీఆర్ పెట్టనిస్తాడా ఏం పెట్టనియాడు అంతా చూసుకుంటాడు ఆయనే గట్టనే అంటారు అంటనే ఉంటారు ఇక్కడ వస్తూనే ఉంటారు ఇవాళ కూడా కొంతమంది దిగుతారు వీళ్ళకి మా దాంట్లో ఏ అయ్యా ఒక్క పైస కూడా పంచలే లేదు పైస లేదు ఏది లేదు తాగుడు లేదు ఎవడయ్యా బైకులు లేవు ఏవి లేవు కేసీఆర్ గెలిస్తేనే మంచిది అంతే అట్టనే జనాలకి ఏం తక్కువ చేసిండు ఆయన మంచిగానే చేసిండు నీళ్లు అవన్నీ మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి పోయింది అయితే ఆయన అక్కడ ఇక్కడ ఓటు వేయించుకుంటూ అక్కడ చేసిండు అక్కడ వెళ్ళిండు డబ్బు కోసం ఉన్నా కానీ ఆశ ఎక్కువ ఉంటుంది కదా ఉన్న వాళ్ళకి కూడా ఇది వరకు వాళ్ళుండే పువ్వు గుర్తులో పెట్టండి ఇప్పుడు పువ్వుకు నాకిపోతాడు అంతేనా అంతే సరే ఏదైనా కానీ మరి 3వ తారీఖు ఎలక్షన్లు అయిపోతాయి 6వ తారీఖు నాడు తెలిసిపోతుంది తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇప్పుడు ఊరోళ్ళందరూ ఏమనుకుంటాం ఏముంది అనుకోని ఎవరు గెలుస్తా అనుకుంటారు ఎవరికి వేస్తామంటారు ఉంటది ఒక వేవ్ నడుస్తుంటది కదా నడుస్తూనే ఉంది మాకు నడిచేకాయ మాకు నడుస్తూనే ఉంది వాళ్ళకి నడిచేకాయ వాళ్ళకి నడుస్తూనే ఉంది ఎవరికి వాళ్ళకే నడుస్తూనే ఉంటుంది కానీ